అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే నేను గిన్నెలు కడిగేసి పక్కనైతే పెట్టేశాను. మాకైతే ఇక్కడ మోటార్లు ఏవి కూడా పనిచేయవండి. వాటర్ ఏవి కూడా రావు. ఇలాగ మాకు మధ్యాహ్నం అయితే 3 నుంచి 5 గంటల వరకు మంచినీళ్ళు అయితే వస్తాయండి. ఇంకా ఆ వాటర్ అయితే ఇలాగ బకెట్స్లోని క్యాన్లోని ఇలా పట్టేసుకుని పక్కనైతే పెట్టేసుకుంటాము. అలాగే ఒక పెద్ద డ్రమ్ములో కూడా వాటర్ అయితే వేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాము. ఈ వాటర్ అయితే మాకు ఒక 2 డేస్ అయితే వస్తాయి. డ్రమ్ము మీద అయితే ఇలాంటి చెక్కలైతే పెట్టేసుకున్నాము. నేను గిన్నెలు కడుగుతున్నప్పుడు అమ్మ అయితే పప్పు బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసిందండి. ఇంక ఇదైతే పిండి పట్టాలి. ఇంకా నేనైతే కిచెన్ సర్దుకోవడానికి అయితే కిచెన్లోకి వచ్చాను. వాడకని వాటర్ పట్టేసుకున్నాము. అలాగే ఇంట్లో వాడకానికి కూడా ఇలాగ బకెట్లలోని బిందుల్లోనైతే వాటర్ అయితే పట్టేసుకున్నాము. ఇంకా పొద్దున్న వండిన కూరలు అయితే ఉన్నాయండి. ఆనపకాయ పులుసు అయితే వండాము. అలాగే అమ్మమ్మ పక్కనే టీ అయితే పెట్టుకుంది. చిన్న తోటకూర ఫ్రై కూడా చేసాము. అది కొంచెం ఉంది. అన్నం కూడా కొద్దిగా ఉంది. వాటిని పక్కన పెట్టేసి ఇంకా గిన్నెలు కడిగాను కదా, అవన్నీ కూడా లోపలికి తెచ్చేసాను సర్దేద్దామని. ఇంకా గిన్నెలన్నీ కూడా వాటి ప్లేస్లో వాటిని అయితే సర్దేస్తున్నాను. ఎక్కువగా పని చేస్తూ ఉంటే కనుక ఖచ్చితంగా నేను సాంగ్స్ అయితే పెట్టుకుంటానండి. ఆ సాంగ్స్ వింటూ పని అయితే చేసుకుంటాను. నాకు అలా సాంగ్స్ వింటూ పని చేసుకోవడం అయితే అలవాటు అయిపోయింది. మీలో ఎవరైనా సాంగ్స్ పెట్టుకుని పని చేసుకునే అలవాటు ఉంటే కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం సాంగ్స్ వింటూ పని చేసుకోవడం. సాంగ్స్ పెట్టుకుంటాను. అవి లైన్గా వచ్చేసి సాంగ్స్ అయితే అసలు పెట్టుకోనండి. నాకు నచ్చిన సాంగ్ మార్చుకుంటూ పెట్టుకుంటాను. అమ్మ అయితే నన్ను తిడుతుందండి. ఎందుకంటే సాంగ్స్ పెట్టుకున్నావు కదా, అవి లైన్గా వస్తాయి కదా, మళ్ళీ నువ్వు వెళ్ళి ఎందుకు మార్చుకుంటావు అని తిడుతుందండి. అమ్మ ఎంత తిట్టినా కూడా నేను వెళ్ళి నాకు నచ్చిన సాంగ్ పెట్టుకుని ఆ సాంగ్ వింటూనే పని చేసుకుంటాను. ఇలా నాలాగా ఎవరైనా ఉన్నారంటే కామెంట్ చేయండి. పప్పు బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టింది. ఇంక దాన్ని అయితే మిక్సీ పట్టాలి. ఇంకా ఫస్ట్ అయితే నేను గదులన్నీ కూడా తుడిచేసుకుంటున్నాను. ఫస్ట్ కిచెన్ అయితే తుడిచేసుకుంటున్నాను. నాకు ఏ రూమ్ నీట్గా ఉన్నా లేకపోయినా సరే కిచెన్ మాత్రం నీట్గానే ఉండాలండి. ఎందుకంటే నేను కిచెన్లోనే ఎక్కువసేపు ఉంటాను కాబట్టి నాకు కిచెన్ నీట్గా కనిపించాలి. అన్నీ నీట్గా సర్దుకుని అలా పక్కకి వెళ్ళొచ్చేసరికి మా తమ్ముడు కిచెన్లోకి వచ్చి ఏదో ఒకటి చేస్తాడండి. నేను మళ్ళీ వాడిని తిట్టడం, మా ఇద్దరికి అలా ఫైటింగ్ అయితే మొదలైపోతుంది. శ్రీరామనవమికి మా జేజుని అయితే నేను గోరింటాకు తీసుకురమ్మన్నానండి. వాళ్ళ ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంది. ఇంకా గోరింటాకు అయితే తీసుకురమ్మన్నాను పెట్టుకుందాం కదా అని. కానీ తెచ్చాక అసలు గోరింటాకు సంగతే మర్చిపోయామండి. దాన్ని అలా పక్కన పెట్టేశాము. ఇంకా కొంచెం కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా దీన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పి దీన్ని అయితే నేను హెన్నా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఒక 2 డేస్ ఎండబెట్టేసి ఇంకా దీన్ని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నాను. కొంచెం కలర్ అయితే చేంజ్ అయ్యిందండి. ఇంకా దాన్ని కూడా పర్లేదు మిక్సీ పట్టి పెట్టుకుందాం అనుకున్నాం, కానీ మళ్ళీ పండదేమో అని ఇంకా మిక్సీ పట్టుకుని ఎండబెట్టేసి ఇలా హెన్నా పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నాము. ఇంట్లోనే ఫస్ట్ టైం అయితే హెన్నా పౌడర్ అయితే రెడీ చేసేసుకున్నానండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదులేండి, చిన్న ప్రాసెసే కాబట్టి తొందరగానే అయిపోయింది. పప్పు బియ్యం కూడా మిక్సీ అయితే పట్టేస్తున్నానండి. ఇంకా చాలా రోజులు అయింది కదా దోశలు తినేయని దోశల పిండికైతే నానబెట్టుకున్నాను. అమ్మమ్మ అయితే టీ అడిగిందని టీ అయితే ఇస్తున్నాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.